హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో ప్రధానమంత్రి గారు జనవరి 17, 18 తారీఖులలో కొన్ని రైళ్లని ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా అత్యధిక రద్దీ ఉండే కొన్ని కీలకమైన ప్రాంతాలకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, అలాగే సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రైళ్లతోటి సాధారణ ప్రయాణికులు ప్రయాణించడానికి ప్రయాణికులకి మెరుగైన రైలు యొక్క సేవలు అనేవి ఏర్పడినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగా ఇక్కడ కోల్కతాలోని సంత్రగంజ్ రైల్వే స్టేషన్ని తాంబరంని కలుపుతూ ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ బండి ఆంధ్రప్రదేశ్ గుండా తన ప్రయాణాన్ని అందిస్తుంది. 18వ తారీఖున ఇనగ్రల్ రన్గా ఈ బండి తన సేవల్ని అందించింది. ఇంకా ఈ బండి యొక్క రెగ్యులర్ రైలు యొక్క సేవలు అనేవి జనవరి 23వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఈ బండి యొక్క వివరాల్లోకి వెళ్తే సంత్రగంజి ఇక్కడ తాంబరం మధ్యలో ఈ బండి తన సేవల్ని అందిస్తుంది. తాంబరం నుంచి సంత్రగంజ్కి ప్రయాణించినప్పుడు ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 16107గా ఉంటుంది. ఈ బండి శుక్రవారం రోజు తాంబరం నుంచి బయలుదేరి సంత్రగంజ్కి తన సేవల్ని అందిస్తుంది. మొదటిసారి ఇక్కడ శుక్రవారం రోజు 23వ తారీఖున ప్రయాణిస్తుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో సంత్రగంజి తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు, ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి 16108గా ఉంటుంది. ఈ రైలు శనివారం రోజు ఇక్కడ సంత్రగంజ్ నుంచి తాంబరానికి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రైలు మొదటిసారి ఇక్కడ జనవరి 24వ తారీఖున ప్రారంభం అవుతుంది రెగ్యులర్ రన్గా. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైల్లో కోచ్ పొజిషన్ వచ్చేసి 2 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్స్, ఇందులోనే దివ్యాంగుల ఫ్రెండ్లీ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే 11 జనరల్ కోచ్లు, 8 స్లీపర్ కోచ్లు ఉంటాయి. ఈ బండికి లాంగ్ వెళ్ళే బండి కదా, ఒక ప్యాట్నీ కార్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ రైలుకి. ప్రయాణికులు గమనించగలరు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సేవలు అనేవి ప్రయాణికులకి చాలా వరకు కన్వెంట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఆ చెరువులు ఇంతేనా, నెల్లూరు అప్ప. एक बार